దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని బిడ్డలారా. అందుకని ఏదైనా దేవుడు చేయాలి. చూడండి ఒకసారి 127వ కీర్తన మొదటి వచనం కూడా చూద్దాము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఎంతోమంది ఇల్లు ప్రారంభిస్తారు దేవుని బిడ్డలారా. కొంతమంది ఇల్లు ఇలా ప్రారంభించి కొద్ది రోజులు ఇల్లు పూర్తి శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళిపోయి మంచిగా ఉంటారు. కానీ కొంతమంది ఇల్లు ప్రారంభిస్తారు, అది ఎన్ని సంవత్సరాలైనా ఇల్లు పూర్తిగా దేవుని బిడ్డలారా. ఎందుకు? దేవుడి సాయం కావాలి నీకు. దేవుని మీద ఆనుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలయ్యా, నీవు నాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎంతమంది ప్రయాసపడినా అది కట్టబడదు. దేవుడు ఎవరికైతే సహాయం చేస్తాడో ఆ ఇల్లు కట్టబడదు. అందుకని గృహము విత్తనం పితరిచ్చిన స్వాస్థ్యం యెహోవా యొక్క దానము. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. దేవుడు ఒక పట్టణాన్ని కాపాడలేదనుకోండి, ఎంతమంది మేలుకొనుండ వ్యర్థమే. దేవుడు కాపాడాలి. ఇల్లైనా పట్టణాన్నైనా దేవుడే, ఆయన కృప వలన ఏదైనా స్థిరపరచబట్టం కానీ కట్టబట్టం కానీ. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని